హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. మనం ఈరోజు షర్ట్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ షర్ట్ లెంత్ వచ్చేసి 24.5, షోల్డర్ వచ్చేసి 18 ఇంచులండి, లూజ్ వచ్చేసి 11 ఇంచులు. కింద పట్టీ అండి, అంటే ఓపెన్ షర్ట్ కాకుండా పట్టీ ఉంటుంది కదా స్ట్రేట్, అదే అండి. చూడండి, పాదక 3 ఇంచులు తీసుకుంటున్నాను చూడండి, పట్టీ అతికించడానికి. ఈ విధంగా లైనింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి లెంత్ పెడుతున్నాను 24.5. దాని నుంచి 2 ఇంచుల కిందికి డౌన్ చేస్తున్నాను. అక్కడ నుంచి 7 డౌన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా డౌన్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఇచ్చేసుకుంటాను. ఈ విధంగా చూసుకొని స్ట్రైట్గా లైనింగ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్కి వచ్చేసి 2 తీసుకుంటానండి. షోల్డర్ వచ్చేసి 9 ఇంచులు, అంటే 18 ఉంది కదా, 9 తీసుకుంటున్నాను హాఫ్. ఇక్కడ 11 ఇంచెస్ లూజు. ఇక్కడ కూడా 11 పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా క్రాసింగ్ ఇచ్చేసుకోవాలి. ఐ థింక్ మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ స్టార్ట్ చేసుకోవాలండి. ఇక్కడ సంఖ డౌన్ చేశాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ పార్ట్ను కటింగ్ చేశానండి. అంటే ఇది పట్టీ వస్తుంది కదా షర్ట్కి, కాజాలు పట్టీ వస్తుంది కదా, ఆ పార్ట్ అన్నట్టు. ఈ విధంగా కింద పట్టీ చెప్పారు కాబట్టి కొంచెం లైట్గా క్రాసింగ్ తీసుకుంటున్నాను. ఇది ఒక టిప్లా అనుకోవచ్చు. ఈక్వల్గా తీసుకోవద్దండి, లైట్గా క్రాసింగ్ తీసుకోవాలి. ముందుకు వచ్చిన కొద్దీ కొంచెం క్రాసింగ్ తిరగాలి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ పార్ట్ తీసుకుంటున్నాను చూడండి. యాస్టీస్గా ఒక 1/2 ఇంచు తక్కువగా తీసుకోవాలండి. రెండో పార్ట్ వచ్చేసి ఇలా ఉందో అలా తీసుకోవాలి. కాకపోతే ఒక 1/2 ఇంచు ముందుకు జరుపుకుంటాం కదా, ఎందుకంటే బటన్స్ వస్తాయి దీనికి, కాబట్టి బటన్స్ కూడా మడిచి కుట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ, కొంచెం ఒక 1/2 ఇంచ్ తక్కువగా తీసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కటింగ్ చేస్తున్నాను చూడండి. చూసుకోవాలి ఒకసారి ఈ విధంగా వెళ్తుందా లేదా అని చెప్పేసి. ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మూడు వైపులా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్సింగ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ 9 ఇంచులు పెడుతున్నాను, 18 ఇంచులు కాబట్టి అందులో హాఫ్ పెట్టాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి, స్ట్రైట్గా లేకపోయేసరికి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, 1 ఇంచు డిఫరెన్స్ ఉండాలని. పైన షోల్డర్ లైన్కి మనం స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్కి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా తక్కువ కట్ చేసుకోవాలండి ఫ్రంట్ కంటే, ఎందుకంటే ముందర సైడ్లో షర్ట్ పైకి లేవకుండా ఉంటుంది పొట్ట ఉన్న వాళ్ళకి. ఆ విధంగా చేసుకోవడం వల్ల అదొక టిప్ అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నాం చూడండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 23 ఇంచులండి. ఇక్కడ నేను 16 ఇంచులు పెడదాం అనుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ గుర్తు పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి పొడవు తీసుకోవాలి. పొడవు నుంచి ఒక 2.5 కఫ్ వస్తుంది కాబట్టి తగ్గిస్తున్నాను. అక్కడ ఒక 5.5 తీసుకుంటాను, 9 ఇంచుల కఫ్ కాబట్టి. అలా తీసుకొని ఇలా లైనింగ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3.5 దింపుతున్నానండి సంఖ్య డౌన్ వచ్చేసి.
ఇక్కడ 16 ఇంచులు లూజ్ అన్నాను కదా, ఇలా చూసుకోవాలండి బాడీకి కరెక్ట్ సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇలా చూసుకోవాలి. ఇది కూడా ఒక టిప్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇలా లైట్ క్రాసింగ్ తీస్తున్నాను చూడండి, షేప్ వచ్చేసి చూడండి ఇలా కట్ చేస్తున్నాను. ఇలా చూసుకొని ఇక్కడ గుర్తు పెట్టేసుకోవాలి. ఒకటి వచ్చేసి చాక్ పట్టీలకి, ఒకటి వచ్చేసి సంక డౌన్ చేసుకోవడానికి. అంటే మీకు తెలియదు కాబట్టి అలా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 5.5 తీసుకుంటానండి. ఏమైనా క్రాసింగ్స్ ఉంటే ఇలా స్ట్రైట్ చేసేసుకోవాలి. చూడండి సంక డౌన్ ఏ విధంగా తీస్తున్నాను. అక్కడ మనం గుర్తు పెట్టేసుకున్నాం కదండి, ఆ గుర్తు నుంచి కొంచెం లోపలికి తీసుకోవాలండి. ఇలా చేయడం వల్ల కరెక్ట్గా సెట్ అవుతుంది, ఫోల్డ్స్ లేకుండా. దానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా కట్ చేసుకుంటాను చూడండి. ఇలా కట్ చేసుకొని సెంటర్లో కచ్చిగా పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ హ్యాండ్ ఎలా ఉందో అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ చేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటివి మరెన్నో వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే నా వర్క్ మీకు ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వచ్చేద్దాం. అయితే ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. 18 ఇంచులు కదండి షోల్డర్ వచ్చేసి. అయితే దాంట్లో హాఫ్ తీసుకోవాలి. హాఫ్ అంటే 9 ఇంచులు వస్తుంది కదా, ఆ 9 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా గుర్తు పెట్టేసుకోవాలి చూడండి. అయితే షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకుంటానండి. అంటే సెంటర్లో 2 పాయింట్ రావాలి, ఆ లాస్ట్ గుర్తు పెట్టేసుకోవాలి 4.5 దగ్గర. ఇక్కడ వచ్చేసి 1.6 ఇంచులు తీసుకుంటాను చూడండి. క్రాసింగ్ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఈ విధంగా చేస్తాను. ఈ విధంగా లైట్ క్రాసింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా పెడుతున్నాను చూడండి. ఈ విధంగా మర్చి చూసుకోవాలి, ఏమైనా డౌట్ వస్తే కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ గుర్తు పెట్టేస్తున్నాను. 2.5 తీసుకుంటున్నాను. ఇలా డాట్స్ ఇచ్చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఏ విధంగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.